మనం ఎలుక అనే వాహనం, ఎలుక అంటే ఏంటి అంటే అన్నిటినీ చింపేస్తుంది. చూడండి, ఒక గుడ్డ, ఒక పేపరు, ఇంట్లో వస్తువులు ఏదైనా సరే కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తుంది. ఈ ఎలుక అంటే ఏంటి అంటే మన మనస్సుకి సింబాలిక్ మీనింగ్గా పెట్టబడింది. ఎప్పుడైతే మన మనస్సుతో ఉంటే మనకి మంచిదని అనుకోవద్దు. బుద్ధి అనేది ఏంటంటే మనస్సుని అధిగమించాల. ఆలోచనలు వచ్చేది మనస్సుకి. విజ్డమ్ మాత్రం, విజ్డమ్ వేరు, మనస్సు వేరు, బుద్ధి వేరు, ఆత్మ వేరు. ఆత్మతత్వంలోకి వెళ్ళాలి అంటే ఈ మనస్సుని అధిగమించి ఆత్మతో ఐక్యం కావాలి. అప్పుడే మనం బుద్ధిమంతుడుగా సిద్ధించటం అనేది జరుగుతుంది. ఈ బుద్ధి సిద్ధి అనేది ఏంటి అంటే ప్రతిదానికి ఒక యాక్షన్ ఓరియంటెడ్గా మనం కార్యసిద్ధి అనేది జరగటానికి అతి ఉత్తమమైన మార్గము. సో దీనికి ఏంటి అంటే ఎలుక అనేది కేవలం వాహనం అంటే మనస్సుతో. మీరు ఆఖరి రోజు చంద్రుడిని చూడొద్దంటే చంద్రుడని కాదు, ఇక్కడ చంద్రుడు. ఇందు అంటే ఏంటంటే మనస్సు. ఇందుమతి చంద్రుడు అంటే ఏంటంటే మన మనస్సు వైపు ఎప్పుడైతే ఉంటారో మనకి నీలాప నిందలు జరుగుతాయి. అది ఎవరైనా, ఎంతటి వాడైనా సరే నీలాప నిందలు. సో మనస్సుని తీసుకెళ్ళి ఆత్మతో ఐక్యం చేయాలి అనేది ఇక్కడ అసలు మెసేజ్. సో మన బుద్ధి అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనస్సుని కంప్లీట్గా ఆత్మతో ఐక్యం చేస్తే ఆ బుద్ధి వికాసన అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద మెసేజ్ ఫర్ దాట్. మొత్తం మనం ఏదో ఎలుకకి హారతి ఇచ్చేయటం ఇవన్నీ కాదు. ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే, సీక్రెట్ ఏంటి అంటే ఇది ఒక డీప్ ఉపాసనకి సంబంధించిన విద్య. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.